ఏం చేస్తావురా? మమ్మల్ని బెదిరిస్తున్నావా? అబద్ధాలు చెప్పి నిజాలని దాచిపెట్టి నా చెల్లి జీవితం నాశనం చేయాలనుకుంటున్నావా? వాడి కాలర్ పట్టుకోవడం కాదు, 4 తగిలించు మామ. నాకు నిజం చెప్పినందుకు నా ఫ్రెండ్ లక్ష్మిని చంపాలనుకున్నారు. వద్దు రామ్, వద్దు, వదిలేసేయ్. వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. బయటికి నడవండి. మళ్ళీ మా ఇంటి వైపు కన్నెత్తి చూస్తే కాళ్ళు చేతులు విరగొడతాం. పోండి. మమ్మల్ని గెటౌట్ అంటున్నారా? మా సంగతి మీకు తెలీదు. నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాం. నా ముందే బెదిరిస్తున్నారేంటి? తీసుకెళ్లి లాకప్లో పడేస్తాను. వెళ్ళండి. మేమిది మర్చిపోం, బాగా గుర్తుపెట్టుకుంటాం. మమ్మల్ని కాదని ప్రీతికి వేరే పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. మర్యాదగా వెళ్ళకపోతే మెడపట్టి బయటికి గెంటాల్సి వస్తుంది. గెట్ అవుట్. వాళ్ళు మాటలతో చెబితే వినేలా లేరలుడు. సీత చెప్పినట్టు 4 తగిలించు. చాలా థ్యాంక్స్ బావా. టైంకొచ్చి ప్రీతిని సేవ్ చేశారు. థ్యాంక్స్ మామయ్య. వదిన చెప్తే నేను నమ్మలేదు. మీరు నన్ను కాపాడారు. మీరే రాకపోతే ప్రీతి లైఫ్ ఏమయ్యేదో మావయ్య. మీరు నా చెల్లెలు పిల్లలు రాము. మీకు అన్యాయం జరగనిస్తానా? మీకెవరు చెడు చెయ్యాలని చూసినా వాళ్ళ తాట తీస్తాను. పెళ్లి దాకా వచ్చిన సంబంధం ఇలా అయిపోయింది. ఇప్పుడు ప్రీతి పరిస్థితి ఏంటి? నా మేనకోడలికి నేను మంచి సంబంధం తీసుకొస్తాను. నాకు తెలిసిన సంబంధం. మా ఊళ్ళోనే పెళ్లి చూపులు. మీరందరూ అక్కడికే రండి. ఇక నేను బయలుదేరతాను. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మీకు ఫోన్ చేస్తాను. ఉంటాను సీత. సరే నాన్న. అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. సమయానికొచ్చి నా కూతుర్ని కాపాడావు. మేనమావగా అది నా బాధ్యతమ్మా. ఈ సంబంధం విషయంలో సీత కూడా చేతులు ఎత్తేసేసరికి ఈ పెళ్లి ఎక్కడ చేయాల్సొస్తుందో అని చాలా భయపడ్డాను. టైంకి నువ్వొచ్చి ప్రీతిని ఆ రాక్షసుడి నుంచి రక్షించావు. నీ రుణం తీర్చుకోలేందన్నయ్య. నిజానికి క్రెడిట్ అంతా నాది కాదమ్మా, నీ మేనకోడలు సీతది. ఏమంటున్నావు అన్నయ్య? నిన్న సీత నాకు ఫోన్ చేసిన సొంతే. ఆ రాకేష్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పింది. అందుకే నేను వాడి గురించి అన్ని రకాలుగా విచారించి ఆధారాలతో వచ్చాను. అవునా అన్నయ్య? ఈ విషయం సీత నాతో చెప్పకుండా సర్ప్రైజ్ చేసిందన్నమాట. చివరి నిమిషంలో మ్యాజిక్ చేయడం సీతకి అలవాటే కదమ్మా. నిజమే అన్నయ్య, నేనే అనవసరంగా టెన్షన్ పడిపోయాను. నీ మేనకోడలుండగా నీకు టెన్షన్ ఎందుకు?
అవునన్నయ్య, ప్రీతికేదో పెళ్లి సంబంధం ఉందని చెప్పావు కదా. ఏమ్మా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరన్నయ్య. నా పెళ్లి విషయంలో నీ మాట వినలేదు. అందుకే నా కూతురి పెళ్లి విషయం నీకే వదిలేస్తున్నాను. మేనమామగా అన్నీ నువ్వే దగ్గరుండి జరిపించాలి. ఏంటి అన్న చెల్లెళ్ళు చాలా ప్రేమగా మాట్లాడుకుంటున్నారు? ఎందుకు షాక్ అవుతారు? మీ ఇద్దరిది రక్త సంబంధం కాకపోయినా రాఖీ సంబంధం కదా. మీరిద్దరూ నిజమైన అన్న చెల్లెళ్ళుగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఫీల్ అవడం ఏంటమ్మా, మేము నిజంగా అన్నా చెల్లెళ్ళమే. రాఖీ కట్టిన అన్నయ్య తోడబుట్టిన వాడితో సమానం కదా సీత. అందుకే అలా అన్నాను టీచర్. ఇప్పటిదాకా ప్రీతి గురించి తెగ టెన్షన్ అయ్యారు. ఇప్పుడు రీఫిల్ అయ్యారా? అది రీఫిల్ కాదమ్మా, రిలీఫ్. అదేనన్నా. ఎక్కడ ఆ రాకేష్ గాడితో ప్రీతి పెళ్లి చేస్తారోనని పాపం టీచర్ గారు చాలా భయపడ్డారు. మీరు వచ్చే ముందు కూడా ఆ విషయమే చెప్తూ కంగారు పడ్డారు. ప్రీతి గురించి నేనంతలా ఆలోచించడానికి కారణం నువ్వే సీత. ఈ ఇంటి కోడలిగా నువ్వు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావో, మీ అత్తయ్య వాళ్లతో ఎంత పోరాటం చేస్తున్నావో రోజు నేను దగ్గరుండి చూస్తున్నాను. వయసులో చిన్నదానివైనా నువ్వు అంతలా ఆలోచిస్తుంటే పెద్దవాళ్ళం మేం కూడా ఆలోచించాలి కదా. ఈ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లలో మీరు తప్ప ఎవ్వరూ నాలా ఆలోచించరు టీచర్. నేను అడగగానే వచ్చి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ నాన్నా. నేను హెల్ప్ చేసింది నీకు కాదు సీత, నా మేనకోడలికి. అసలు కంటే కొసర ముద్దని కన్న కూతురి కంటే మేనకోడలు ఎక్కువైందా నాన్నా? నువ్వు పుట్టకముందే మీ నాన్నకి చెల్లెలుంది కదా సీత. ఆ చెల్లెలి పిల్లలంటే ఆ మాత్రం ప్రేమ ఉండదా మరి? అవునా నాన్నా? సరదాగా అంటున్నానులేమ్మా, నీ తర్వాతే ఎవరైనా. పెళ్లి చూపు ఏర్పాటు చేసి కబురు చేస్తాను, అందులో రండి. వెళ్ళొస్తాను. సరే నాన్నా. బాయ్. నువ్వు సూపర్ బంగారం. ఏంటి మామ ఇది? సంతోషం. ఎందుకు? ప్రీతిని సేవ్ చేసినందుకు. ఈ సంబంధం చెడ్డదని నువ్వు అందరి ముందు గొడవ చేస్తే మా పిన్ని దగ్గర నుంచి నా వరకు అందరూ నిన్ను తప్పు పట్టావు. కానీ రాకేష్ విషయంలో నువ్వు చెప్పింది రైట్ అని ప్రూవ్ చేసావు. ప్రీతిని సేవ్ చేసావు. నిన్ను అపార్థం చేసుకున్నందుకు అందరి తరపున సారీ బంగారం. సారీ అని ఊరికే ఇలా చెప్తే క్షమించేస్తానా? మరి ఎలా చెప్పాలి? ఆలోచించు మామా. ఆ, ఆ, ఏదైనా గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పనా? గిఫ్ట్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్తారు, సారీ చెప్పరు. ఆ, అవును కదా. పోనీ నువ్వు చేసిన హెల్ప్కి నేనేదైనా హెల్ప్ చేయనా? హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తారు, సారీ చెప్పరు. అయితే ఏం చేయాలో నువ్వే చెప్పు. ఆల్రెడీ నువ్వు ఓసారి చేసావు మామా. ఆల్రెడీ చేశానా? ఏం చేశానబ్బా? నువ్వు బాగా గుర్తు చేసుకో. గుర్తొచ్చింది. కిస్ పెట్టి సారీ చెప్పాలి కదా. దొంగ. ముద్దు కావాలని డైరెక్ట్గా అడగచ్చు కదా. ఆడపిల్లని
అలా ఎలా అడుగును? నువ్వు ఆడపిల్లవి కాదు, ఆడపులివి. ఆడపులైనా సరే మగపులిని ముద్దు కావాలని డైరెక్ట్గా అడగదు. అడగకపోతే నేనిస్తాను కదా. ఆడపులికా? కాదు, నీకు. అకౌంట్స్ చూసావు కదరా, ఈ ఇయర్ టర్నోవర్ ఇంకా పెంచాలి. కొత్త ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన షేర్ వాల్యూ కూడా పెరుగుతుందన్నయ్య. వచ్చిన ప్రతి టెండర్ని మనం అటెండ్ అవుతూ ఉండాలి. మంచి కొటేషన్ వేసి అన్ని టెండర్లు మనమే దక్కించుకోవాలి. అలా అని ఏ ప్రాజెక్ట్ పడితే ఆ ప్రాజెక్ట్ చేయకూడదు పిన్ని. కంపెనీ రెప్యుటేషన్ పోతుంది. కంపెనీ టర్నోవర్ మాత్రమే ముఖ్యంరా. టెండర్ల విషయం మీ పిన్ని చూసుకుంటుంది. వదిన బాగానే చూసుకుంటుందన్నయ్యా. మా జీవితాల మీద దెబ్బ కొట్టి మీరు బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. ఏంటి రేవత్ గారు వచ్చి రాగానే అటాక్ చేస్తున్నారు? ఏం జరిగింది అత్తయ్య? మాకు రావాల్సిన టెండర్ని మహాలక్ష్మి గారు అడ్డదారిలో దక్కించుకున్నారు. మాటలు జాగ్రత్త. అడ్డదారేంటి? అడ్డదారి కాకపోతే ఏంటన్నయ్యా? ఆల్మోస్ట్ మాకు కన్ఫర్మ్ అయిన టెండర్ మీకెలా వస్తుంది? ఇది బిజినెస్ కాంపిటీషన్ రేవతి. ఇతని దగ్గర టాలెంట్ లేదు కాబట్టి టెండర్ మాకొచ్చింది. టాలెంట్తో కాదు, మోసంతో మీరు టెండర్ని దక్కించుకున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇంట్లోనే ఉన్నా ఆ మాత్రం తెలీదా రామ్ నీకు? రామ్కి అన్ని విషయాలు చెప్పరు కదా రేవతి గారు. బ్యాక్ డోర్లో చేయాల్సినవన్నీ చేసేస్తూ ఉంటారు. బ్యాక్డోర్ ఏంటి చలపతి? న్యాయబద్ధంగానే టెండర్ మనకు వచ్చింది. అన్యాయం తప్ప న్యాయం ఎక్కడుందన్నయ్యా? చెల్లెలి జీవితమని కూడా చూడకుండా వదిన చెప్పిందే చేస్తున్నారు. మేము చెప్పినట్టు వినుంటే చెల్లెలు అనే బంధాలు ఉండేవి. మా మాట కాదని సీత మాట విన్నావు. అయినా మమ్మల్ని కాదనుకొని ఈ కిరణ్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందానివి. సిగ్గు లేకుండా మళ్ళీ మా ఇంటికి ఎందుకొచ్చావు? ఆడపడుచున్న అలా అనకూడదు అర్చన. పుట్టింటికొచ్చిన దాన్ని అలా బాధ పెట్టకండి. మధ్యలో మీరు మాట్లాడకండి. ఆమె మా కోసం రాలేదు, పోయిన టెండర్ కోసం వచ్చింది. కాదు, ఆస్తిలో వాటా అడగడానికి వచ్చాను. నా వాటా ఆస్తి నాకిచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిందానివి ఏ హక్కుతో ఆస్తిలో వాటా అడుగుతున్నావు? అసలు వాటా అడిగే అర్హత నీకుందా? పుట్టిల్లే అక్కర్లేనప్పుడు ఆస్తి కావాల్సి వచ్చిందా? అయినా నువ్వేమైనా అబ్బాయివా ఆస్తిలో వాటా పంచుకోవడానికి? ఆడపిల్లవు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. ఇంకెలా ఆస్తిలో వాటా ఇస్తావు? ఆడపిల్లనైతే ఆస్తి ఇవ్వరా? ఇదెక్కడ న్యాయం? న్యాయం నేను చెప్తాను. అదిగో తీర్పు చెప్పడానికి చిన్న రాయడం వస్తోంది.
ఆహాహాహాహా గెట పదిరిపోయింది సీతమ్మ. తీర్పు దద్దరిల్లిపోవాలి. కూర్చుని తీర్పు చెప్పు. ఏంటి సీత ఈ అవతారం? చలపతి బాబాయ్ చెప్పాడుగా, చిన్నరాయుడమ్మ అవతారం. అంటే నువ్వు తీర్పిస్తావా? ఏ అనుమానమా? తీర్పులవి ఇవ్వటానికి ఇదేం మీ పల్లెటూరు కాదు. ఊరు ఏదైనా న్యాయం న్యాయమే. నట్టింట్లో ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. విషయం తెలియకుండా వేషం వేసుకుని వచ్చావు. రేవతి ఆస్తిలో వాటా అడుగుతోంది. అందులో తప్పే ఉంది. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కుందని అన్నగారు ఆ రోజుల్లోనే చట్టం తీసుకొచ్చారు. ఆస్తి విషయంలో ఆడ మగ భేదం లేదు అని, అందరికీ సమానంగా పంచి తీరాలి అని చట్టసభలో శాసనం చెయ్యబడింది. న్యాయస్థానాలు అందుకు అంగీకరించాయి. ఆ చట్టాన్ని అనుసరించి రేవతి పిన్నికి ఆస్తిలో వాటా ఇవ్వవలసిందిగా తీర్పు ఇవ్వడమైనది. చిన్నరాయుడమ్మ చెప్పిన తీర్పు చాలా బాగుంది. ఏం బాగుంది? తను తీర్పు చెప్తే అది మనం పాటించాలా? అయినా ఆ తీర్పు ఏమైనా శిలాశాసనమా? అస్సలు పాటించావు. పాటించకపోతే ఆ శాసనం మీకు మరణ శాసనమవుతుంది. ఏ ఊరికైనా తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరమని 4 దిక్కులుంటాయి. కానీ ఈ ఇంటికి న్యాయం, ధర్మం, మంచి, మానవత్వం అనే 4 హద్దులున్నాయి. అది మీరిన వాళ్ళు శిక్షార్హులవుతారు. ఇదే నా ఆఖరి తీర్పు. ఆపు నీ తీర్పు, ఆపు నీ తీర్పు. అదిగో మా పెదరాయుడమ్మ వస్తుంది. అదిగో మా పెదరాయుడమ్మ వస్తుంది.